హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో అప్పటికప్పుడు హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ మిల్ మేకర్తో ఊతప్పం ప్రిపేర్ చేద్దామండి. మన ఇంట్లో టిఫిన్ పిండి లేకపోయినా, ఎప్పుడూ తినే టిఫిన్ బోర్ కొట్టినా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయొచ్చండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఈ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే దీనికోసం ఒక కప్పు మిల్ మేకర్ను తీసుకున్నానండి. ఈ కప్పు మిల్ మేకర్ను వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఏ కప్పుతో అయితే మిల్ మేకర్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులను కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. తరువాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న అటుకులను కూడా ఇదే మిక్సీ జార్లో వేయాలి. వీటిని మెత్తగా పొడిలా చెయ్యాలండి. దీనిలో నీరు ఏమీ వేయకుండా ఈ మిల్ మేకర్ను పొడిలా చెయ్యాలి. తరువాత ఇలా చేసిన ఈ మిల్ మేకర్ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా ఈ మిల్ మేకర్ను చెయ్యాలి. తరువాత ఏ కప్పుతో అయితే మిల్ మేకర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేయాలి. అదేనండి, గోధుమ రవ్వను వేయాలి. తరువాత దీనిలో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు వేయాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర, టమోటాలను వేయాలి. దీనిలో మీకు ఇష్టపడితే క్యాబేజీని కూడా వేయొచ్చండి. ఇవి వేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం తురుమును వేయాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేయాలి. మనం ముందుగానే దీనిలో పచ్చిమిర్చి కట్ చేసి వేసాం కదండి. చిల్లీ ఫ్లేక్స్ను ఒక స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. తరువాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు వంట సోడాను వేయాలి. ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత దీనిలో కొన్ని నీరు యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా నీరు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలండి. ఈ బ్యాటర్ ఎక్కువగా పల్చగా లేకుండా, అలాగని మరీ తిక్కుగా లేకుండా చూసుకోవాలి. చూసారు కదండి, ఈ పిండి అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఇప్పుడైతే ఊతప్పం ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 స్పూన్లు వరకు ఆయిల్ను వేయాలి. ఫస్ట్ టైం వేసినప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు నువ్వులను వేయాలి. ఈ నువ్వులు వేయటం వలన హెల్త్కి మంచిది, అలాగే ఈ ఊతప్పం చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ నువ్వులు వేసిన తర్వాత దీనిపైన ముందుగా మనం రెడీ చేసుకున్న మిల్ మేకర్ బ్యాటర్ను వేయాలి. ఇలా ఈ బ్యాటర్ను వేసి గరిటెతో వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేయాలి. తరువాత దీనిపైన కూడా ఒక స్పూను వరకు నువ్వులు చల్లి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ ఊతప్పం అయితే ఒకవైపు కుక్ అయింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసి తరువాత ఈ ఊతప్పాన్ని టర్న్ చేసి రెండో వైపు కూడా మూత పెట్టి 5 నిమిషాల పాటు వీటిని కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ ఊతప్పం రెడీ అయినట్టే. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం వేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ పడుతుందండి. సెకండ్ టైం వేసినప్పుడు ఒక స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసి దీనిపైన ఒక స్పూన్ వరకు నువ్వులు చల్లి ముందుగా వేసినట్టే ఈ బ్యాటర్ని గరిటెతో వేసి స్ప్రెడ్ చేయాలి. దీనిపైన మరో స్పూన్ వరకు నువ్వులు చల్లి మూత పెట్టి వీటిని కుక్ చేయాలి. ఇలా ఈ మిగతా బ్యాటర్ను కూడా ముందుగా చేసుకున్నట్లు ఈ వీడియోలో చూపించిన విధంగా
ఈ ఊతప్పాన్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ మిల్ మేకర్ ఊతప్పాన్ని. దీనిలో గోధుమ రవ్వ వేసాం కదండి. ఈ ఊతప్పం అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఈ మిల్ మేకర్ ఊతప్పాన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా టైం కూడా పట్టదండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మరి టిఫిన్ చేసే టైం లేనప్పుడు, అలాగే ఏ టిఫిన్ పిండి లేకపోయినా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ ఊతప్పాన్ని టొమాటో సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.